నేటి రాశి ఫలాలు ధనస్సు రాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తారో అవి ఫలిస్తాయి. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి ధన సహాయం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుసు రాశి వారు ఈరోజు నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే నూతన స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి సమాజంలోని గొప్ప వ్యక్తుల పరిచయం అనేది పెరుగుతుంది. ఇక భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మిత్రుల వలన విదేశీయానం యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు రుణ విమోచనం చెందుతారు. ధనధాన్యాభివృద్ధి కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఉత్సాహంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మెరుగ్గా ఉంటుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు స్థిరాస్తి వివాదాలు అనేవి తీరిపోతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందుకు సాగి లక్ష్యాలను సాధిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒక కీలక పోస్టును పొందగలుగుతారు. ఈరోజు చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహవంతంగా ఈరోజు ముందుకు వెళ్తారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి పురస్కారాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు గాయత్రి దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.